స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ న్యూస్ అమ్మ. జేఈ అడ్వాన్స్ రాసే వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ కూడా ఐఏఎస్సి జోసా కౌన్సిలింగ్లో వస్తుంది. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఈసారి సీట్స్ అయితే పెరుగుతున్నాయి. అది ఎక్కడ పెరుగుతున్నాయి? మరి ఐఐటీలో పెరుగుతున్నాయి, ఏఐటీలో పెరుగుతున్నాయి, ఐఏఎస్సిలో పెరుగుతున్నాయా చూద్దాం. ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. భారీగా మరి కొత్త కోర్సులు అయితే రావటం అనేది ఒక లేటెస్ట్గా మరి ఈరోజు నిన్న రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరు కూడా మరి పెరగనున్న సీట్స్ కొత్త కోర్సులు ఇక్కడ మాత్రమే పెరుగుతున్నాయి. అది వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. మరి కొత్త కోర్సులు జేఈ అడ్వాన్స్ 2026 ఎవరైతే రాస్తారో దాని ద్వారా మీరు మంచి మరి ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్లు అయిన వాటిల్లో మీకు అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూసేద్దాం. మనకైతే లేటెస్ట్ అప్డేట్ అనేది మీరు చూసే ఉంటారు. ఇది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. మనం ఐఐటి జేఈ అడ్వాన్స్కి ఐఐఎంకి ఏం సంబంధమో అనుకుంటాం. మరి యాజ్ ఆఫ్ February 2026 యాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ 3 మేజర్ ఏఐ సెంట్రిక్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ మార్కింగ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ ఐఐఎం లక్నోలో జేఈ అడ్వాన్స్ ద్వారా చేరే అవకాశం. వాళ్ళు కొత్త కోర్సులు అయితే లాంచ్ చేస్తున్నారు. ఐఐఎం లక్నో అనేది నంబర్ 1 ఎంబీఏ కోర్స్. క్యాట్ ద్వారా దీనిలో అడ్మిషన్స్ అయితే దొరుకుతాయి. దీని అందరికీ తెలుసు. న్యూ అకాడమిక్ ప్రోగ్రామ్ లాంచింగ్ 2027 బిఎస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్. అంటే బిఎస్ ప్లస్ ఎంబీఏ కలిపి 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ టు బిగిన్ 26 and 27 ఫర్ అకాడమిక్ సెషన్. ఇంటిగ్రేటెడ్ బిఎస్ ప్లస్ టెక్ ఎంబీఏ 5-year. ఈ రెండు కూడా ఏంటంటే జేఈ అడ్వాన్స్ ద్వారా తీసుకుంటారంట. ఏ 5-year pathway that allows studied in BS program to complete both bachelor and master degree in stream format. టెక్ ఎంబీఏ అని ఒక పీజీ కోర్స్. ఇది 2-year పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ షెడ్యూల్ టు 27. దీన్ని గేట్ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అడ్మిషన్ రూలు ఫర్ ద ఫస్ట్ టైం ఐఐఎం ఈజ్ అడాప్టింగ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఫర్ ఇట్స్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్. జేఈ అడ్వాన్స్లో ఎవరైతే వస్తారో మీరు బీఎస్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ అనలిటిక్స్లో చేరే అవకాశం ఉంది. ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్ పాలసీ అలైన్డ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ 2020. స్టూడెంట్ కెన్ ఎగ్జిట్ ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత మీరు బయటకు రావచ్చు అనమాట. ఎవరైతే విత్ స్టాండర్డ్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ విత్ 4-year బ్యాచులర్ డిగ్రీ విత్ ఆనర్స్ అనమాట. మీరు ఇక్కడ 3 yearsలోనే కంప్లీట్ అవ్వచ్చు. నాకు అవసరం లేదు, నేను చదవలేను అనుకుంటే యూ కెన్ కమ్ అవుట్ 3 years చదివి మీరు వచ్చే అవకాశం ఉంది. కరికులం ఫోకస్ ద కోర్సెస్ ఆర్ డిజైన్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఏ ఇన్నోవేషన్ అండ్ కమర్షియల్ బిజినెస్ మోడల్స్ కవరింగ్ ఏరియాస్ లైక్ డాటా డెసిషన్ మేకింగ్, డిజిటల్ లీడర్షిప్. ఇది స్టూడెంట్స్ మనకి లాస్ట్ మరి ఆల్రెడీ మరి ఇనిషియేషన్ చేయటం జరిగింది. మరి ఐఐఎంలో ఫస్ట్ టైం ఐఐఎం లక్నోలో స్టూడెంట్స్కి మరి 3 మేజర్ ఏఐ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అయితే వస్తాయి. ఇది లేటెస్ట్ న్యూస్. ఐఐఎం లక్నో అనౌన్స్ 3 programs ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 1 UG ప్రోగ్రామ్ రిక్వైర్స్ జేఈ స్కోర్. ఇక్కడ మరి యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ భారతవేటలో ఏఐ కన్క్లేవ్లో మరి అనౌన్స్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. ఇది జేఈ మెయిన్ ద్వారా అడ్వాన్స్ ద్వారా దీనిలో అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ చూసారా మీరు బీఎస్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ 4 years కోర్స్ ప్రోగ్రామ్ ఎంబీఏ టెక్ ఎంబీఏ 5 years కోర్స్ అయితే ప్రతి ఒక్కరు అడ్వాన్స్ రాయండి. అడ్వాన్స్ రాస్తే ఇంకా మంచి సీట్స్ పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెరిగనున్న సీట్స్లమ్మ. ఇది అప్డేట్. చూసారు ఐఐఎం లక్నో అనేది నంబర్ 1 ఎంబీఏకి నంబర్ 1. ఇక్కడ క్యాట్ ద్వారా జాయిన్ అవుతారు స్టూడెంట్స్. క్యాట్ టాప్. శాలరీస్ కూడా బాగానే ఉంటాయి, మంచి శాలరీస్. మరి 5 lakhs per annum, 5 lakhs per month, ఎక్కువ 50-60 lakhs per annum మంచి శాలరీస్ ఉండే అవకాశం ఉంది. మరి ఐఐఎం లక్నోలో దీనిలో కూడా మీరు చేరే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎలా వస్తాయమ్మా? మీరు ఎవరికైనా అందరు దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అప్డేట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు నా నుంచి. ఎస్పెషల్లీ
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్డేట్స్ రావు. మంచి అప్డేట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ అప్డేట్స్ మిస్ అయితే మీరే నష్టపోతారు, నేను నష్టపోను కదా, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్. మనం టెక్నాలజీకి సంబంధించి ఎడ్యుకేషన్ పర్పస్గా చూస్తున్న ఛానల్. ఎవరైతే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు వాళ్ళే నష్టపోతారు డెఫినెట్గా. అది గుర్తుపెట్టి మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ 2025లో సీట్స్ అయితే ఇండైరెక్ట్గా పెరుగుతున్నాయి. మనకి ఆల్రెడీ సీట్ మనకి దీనిలో 18,160 సీట్లు ఉన్నాయి. తర్వాత 50 సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక 100 సీట్లు పెరిగినాయి అనుకో, 100 సీట్లు అదనంగా పెరిగిపోతాయి. ఇక్కడ ఐఏఎం లక్నోలో మనకి పెరుగుతాయి. తర్వాత ఇక్కడ మనకి 23 ఐఐటీస్లో మనకి సీట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 52 సీట్లు వచ్చి ఐఏఎస్సి బెంగళూరులో పెరుగుతాయి. ఇక్కడ తర్వాత ఇది కూడా మరి అక్కడ ఒక 100 సీట్లు అనుకోండి. ఇక్కడ సపోజ్ ఐఏఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇక్కడ కొన్ని సీట్లు పెరుగుతాయి. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఒక 19,000 సీట్లు అయితే మనకి జేఈ అడ్వాన్స్ దాకా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్. థ్యాంక్ యూ, బాయ్.